చేసిన పాపాన్ని దేవుడు చూడకుండా ఉంటాడా? మన దేవునికున్న పేరేంటో తెలుసా? ఏంటది? చూచుచున్న దేవుడు. ఇంకా ఆయన కునుకడు, నిద్రపోడు. అంటే నిద్ర కూడా పోకుండా నీ వైపు చూస్తూ ఉండగా నువ్వు చేసే పాపాన్ని చూడకుండా ఉంటాడని ఎలా అనుకుంటున్నావు? మన క్రైస్తవులకుండే మూర్ఖత్వం ఏంటో తెలుసా? గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ఎక్కడో రహస్యమందు నేను ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రార్థన దేవుడు వింటాడు అనే జ్ఞానం ఉన్నప్పుడు అదే గదిలో తలుపులు వేసుకొని చీకట్లో నువ్వు పాపం చేస్తూ ఉంటే నా దేవుడు చూడకుండానే ఉంటాడు అని అంత అమాయకంగా ఎలా అనుకుంటాం? అందుకే క్రైస్తవులు అమాయకులు అన్నాను, అంత మూర్ఖులు అంటున్నాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు చూసే దేవుడు నువ్వు పాపం చేసేటప్పుడు చూడ్డా? ఎవరో లేరని నువ్వు ప్రార్థన చేస్తుంటే నా దేవుడు చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు ఎవరు లేకపోయినా నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, మరి పాపం చేసేటప్పుడు కూడా ఎవరూ లేరు, మరి అప్పుడు చూడకుండా ఎందుకుంటాడు? నువ్వు మంచి చేసినా చూస్తాడు, పాపం చేసినా చూస్తాడు, ఏది చేస్తున్నా చూస్తాడు. కానీ ఆ జ్ఞానం ఆ రోజు దావీదుకు పనిచేయలే.